సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి మంచూరియాకి? పొటాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్, రెడ్ చిల్లీ సాస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, మైదా, కార్న్ఫ్లోర్, జింజర్ అండ్ గార్లిక్, సాల్ట్, టమాటో కెచప్, సాస్ అండ్ అరోమాటిక్ పౌడర్, రెడ్ పెప్పర్. ఓకే, సో దీంట్లో ఫ్రై ఉంది కదా, మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసేద్దాం. సో ఇది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, ఈ లోపు మీరు ప్రాసెస్ చెప్పేసేయండి నాకు ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పొటాటోస్ కొంచెం హాట్ వాటర్లో ఒక 5 to 10 seconds ఉంచి తీసేసేయాలి. ఓకే, ఆ పొటాటోస్ వేసుకుందాం. మైదా 2 spoons, ఓకే, కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్, సో మీకు స్నాక్స్ లో ఏమేమి వెరైటీస్ వచ్చండి? అన్ని చేస్తానండి, ఎక్కువ నాన్ వెజ్ చేస్తాం. నాన్ వెజ్ స్నాక్సా? ఏమేమి చేస్తారు నాన్ వెజ్ స్నాక్స్? చికెన్ పకోడా, చికెన్ మంచూరియా, Okay. వెజ్ మంచూరియన్, ఫిష్ యాపిల్, ఫిష్ 65 అన్ని చేస్తాం. నైస్ నైస్. సో మీకు నాన్ వెజ్ అన్నిట్లో కూడా మీకు ఏది బాగా ఇష్టం? సీ ఫుడ్డా, చికెన్ ఇష్టం అండి చికెన్ ఇష్టం? అన్నిట్లో 100% సినిమాలో తమన్నా లాగా చికెన్ ఇష్టం అండి. ఆయిల్ హీట్ అయింది. ఓకే, సో ఎందుకు మీ ఫేవరెట్ మంచూరియా చికెన్ మంచూరియనేనా? చికెనే కానీ వెజ్ లో ఇది ట్రై చేద్దామని చేస్తున్నాను. ఓకే, సో జనరల్ గా మనం క్యాబేజ్ తో కాలీఫ్లవర్ తో చేసుకుంటాం కదా, అందుకు పొటాటో చేద్దామని ఒకసారి ట్రై చేస్తాను. ఎలా వచ్చింది? ఎందుకు బాగా వచ్చింది. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేద్దాం. ఓకే, ఇప్పుడు తీసేద్దామండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. సో మీ కిడ్స్ కి ఇష్టం ఇలాంటి స్నాక్స్ అన్ని? సో ఏం అడుగుతుంటారు ఎక్కువగా మీకు చేయమని? ఇలాంటి స్నాక్ ఈవినింగ్ వస్తారు కదండి, ఏదో ఒకటి కావాలని చెప్పేసి. సో మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పొచ్చు కదా. ఇద్దరు పాపలు యాక్టివ్ గానే ఉంటారండి, వాళ్ళు మంచిగా స్కూల్లో కూడా బాగా చదువుతారు. వాళ్ళ డాడీ బిడ్డలు, వాళ్ళు నా బిడ్డలు కాదు. అయ్యో, డాడీస్ ప్రిన్సెస్? డాడీ లిటిల్ ప్రిన్సెస్. సో మీకు ఎక్కువ భయపడతారా, మీ వారికి భయపడతారా? నాకే భయపడతారండి, వాళ్ళ నాన్న అంటే చాలా గారాబం ఎక్కువ. ఓకే, ఫాదర్ గారవం చేస్తారా బాగా? ఇంకో ప్యాన్ పెట్టి. ఓకే, సో ఇది సైడ్ సైడ్ పెట్టేసి. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఓకే, చూడండి ఆయిల్ హీట్ అయిందా? అవ్వలేదండి. సో ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? ఇంతకు ముందు జాబ్ చేశానండి, పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినారు కదా, వాళ్ళ స్టడీస్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంట్లోనే ఉన్నారు చూసుకోవడానికి పిల్లలు. సో ఆయిల్ హీట్ అయినట్టు చూద్దాం ఒకసారి. గ్రీన్ చిల్లీస్, జింజర్ అండ్ గార్లిక్ చాప్, ఆనియన్. ఓకే, మీకు ఇంకా ఏమేమి రకాలు వచ్చండి స్నాక్స్ లో? స్వీట్స్ కూడా చేస్తాను. స్వీట్స్ కూడా చేస్తారా? ఎలాంటి స్వీట్స్? మోతిచూర్ లడ్డు, లడ్డూస్, రవ్వ లడ్డులు, పిల్లలకి కోవాతో చేసిన లడ్డూస్ చాలా ఇష్టం. ఓకే, స్వీట్స్ చేస్తాను. కొంచెం కెచప్. ఓకే, డార్క్ సోయా సాస్,
సో ఒకవేళ ఖాళీ టైం దొరికింది అనుకోండి ఇంట్లో అప్పుడు ఏం చేస్తారు? ఖాళీ టైం ఏం దొరకదండి. మార్నింగ్ వాళ్ళకి పిల్లల్ని పంపించేసి మళ్ళీ వాళ్ళు వచ్చే వరకల్లా మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదండి, అవి చూసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళకి హోంవర్క్ చేయించడం అలాంటివి టైం సరిపోతుంది. మరి ఇంకా జాయింట్ ఫ్యామిలీ, మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా మాతోనే ఉంటారు. నైస్ నైస్. ఇప్పుడు ఆలిసెస్ ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. ఇది అరోమాటిక్ పౌడర్, సూపర్ మార్కెట్ దొరుకుతుంది. ఇది లేదంటే అజినోమోటో ఉంటుంది కదా, అది వేస్తాం. సో ఇన్ని మంచూరియాస్ మీరు ట్రై చేస్తారు కదా, బెస్ట్ మంచూరియా ఏదనిపిస్తుంది టేస్ట్ వైజ్ గా? నాన్ వెజ్ మంచిగా అనిపిస్తుంది. అవునా? చికెన్ మంచూరియా? చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా కూడా బాగుంది. యా, గోబీ మంచూరియా ఎవర్ గ్రీన్, ఆల్వేస్ ఎవర్ గ్రీన్, క్లాసిక్. ఇది కూడా బాగుంటుంది. యా అండి, చూస్తుంటే కూడా అర్థమవుతుంది. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? MBA HR చేశాను. లవ్లీ. సో పెళ్లి తర్వాత కూడా చదువుకున్నారు? ఇంటర్ లోనే మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఇంటర్లోనేనా? ఇంటర్ ఫైనల్ ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు చేసేసారు. తర్వాత మా హస్బెండ్ చదివించారు. ఓకే. డిగ్రీ 3 years. ఇంకా మళ్ళీ మా పాపలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా సపోర్ట్ బాగా చేస్తారు. నైస్ నైస్. ఇట్లా సాల్ట్ వేస్తాం. ఓకే. అయిపోయిందండి. ఓకే. సో డిష్ అవుట్ చేద్దామా? చేస్తాం. ఓకే. ఆలు మంచూరియన్ రెడీ అయింది. ఓకే, చేసి చెప్పండి ఎలా. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఆలు మంచూరియా రెడీ అయిపోయింది. ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పేస్తాను. లోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బంగాళాదుంప మంచూరియా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, మైదా, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, అల్లం వెల్లుల్లి ముక్కలు. బంగాళాదుంప మంచూరియా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళదుంపలు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్, అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉల్లికాడలు, అరోమాటిక్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని మగ్గగానే డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బంగాళదుంప మంచూరియా రెడీ.